Hello, Namaste. Today we are discussing about the decreased price of the Royal Enfield bikes. We are discussed with the Saporan showroom manager, Kakinada, Mr. Sam Shiva. Sir, ఇప్పుడు ఈ జిఎస్టీ అనేది ఉంది కదండి, జిఎస్టీలో ప్రైసెస్ ఏమేమి సెగ్మెంట్స్ డిక్రీజ్ అవుతున్నాయి, అవి అంతవరకు డిక్రీజ్ అవ్వచ్చు. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది చాలా ఒక వాల్యుబుల్ బైక్ కింద చాలా మంది ట్రీట్ చేస్తారు. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ప్రైస్ తగ్గిందంటే ఆటోమేటిక్ గా చాలా మంది బుక్ చేసుకోవడం జరుగుతుంది, కొనుక్కోవడం జరుగుతుంది. సో ప్రైసెస్ అవి చెప్తే మనకి స్టార్టింగ్ బుల్లెట్ నుంచి మోస్ట్లీ ఏంటంటే క్యారెట్ ఏదంటే స్టాండ్ ఓల్డ్ మోడల్ దాని రేట్ 16,000 దాకా తగ్గుతుంది. బుల్లెట్ బ్యాగ్ 16,000 అంటే ఎంత ముందు 28% దాకా ఉంటుంది. సో మనకి 10% 18% ఇప్పుడు దానివల్ల బుల్లెట్ మీద వచ్చేసి మీకు 80,000 ఉంటుంది. బుల్లెట్ మీద 350 బుల్లెట్ మీద 18,000 వరకు అదే హై ఎండ్ బట్టి వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి 18 నుంచి 20 వేరే హండ్రెడ్ మోడల్ అయితే మీకు 14,000 వరకు 14,000 వరకు తగ్గవచ్చు. అంటే ఇప్పుడు హంటర్ లో వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఇందులో కూడా మనకి మిడ్ హై మూడు రకాలు 4 రకాలు ఉంటాయి కదా. బుల్లెట్ లో కూడా ఉంది. బుల్లెట్ లో కూడా 3 వేరియంట్స్ 4 వేరియంట్స్ ఉంటాయి. కలర్స్ బట్టి కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కలర్ బట్టి వేరియంట్ వేరియంట్ బట్టి. ఇంకా క్లాసిక్ బేసిక్ ఉన్నది అట్లీస్ట్ ఒక 20,000 వరకు హై రేంజ్ 20,000 25,000 వరకు తగ్గుతుంది. సో దానివల్ల రైడర్ కి యూజ్ ఏంటంటే యాక్సెసరీస్ అన్ని కొనుక్కోగలుగుతారు. ఇదివరకు యాక్సెసరీస్ ఎక్స్ట్రా 10 15 అలా అవి కదా సార్. ఆ యాక్సెసరీస్ అన్ని గిఫ్ట్ కింద వస్తున్నట్టు ఇంకా ఎక్కువ వస్తాయి. అదే అడ్వాంటేజ్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి అంటే ఈ 350 కిలో సెగ్మెంట్ కే అవుతుంది. అంటే ఇవన్నీ 340 cc 349 cc కాబట్టి మనకి 350 కిలో అన్ని మనకి ప్రైస్ తగ్గిపోతుంది. రెండు, ఇప్పుడు ప్రతి బైక్ షోరూమ్ బైక్ కంపెనీ డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ డిక్రీజ్ ప్రైసెస్ తోటి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలా రాయల్ ఎన్ఫీల్డ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? దట్ షోస్ ద రాయల్టీ ఆఫ్ ద రాయల్ ఎన్ఫీల్డ్. ప్రైస్ బెనిఫిట్ వల్ల ప్రైస్ డిస్కౌంట్ అనేది అంటే మన వెహికల్ కూడా రెడీగా ఉంటుంది. కూడా వెయిటింగ్ పీరియడ్ అని సార్. ఇప్పుడు వెహికల్ రెడీగా కూడా స్టాక్ ఉంది కాబట్టి రెడీగా ఉంది. సపోజ్ ఇప్పుడు ఒక వెహికల్ అనేది నేను బుక్ చేసుకుందాం అనుకున్నాను, ఎంత పేమెంట్ చేయాలి? 5,000 తో బుకింగ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ వెయిటింగ్ టైం ఎంత ఉంటుంది సార్? మోస్ట్లీ డిఫరెన్స్ అండ్ మోడల్ బట్టి కలర్ బట్టి ఉంటుంది. రెగ్యులర్ కలర్స్ అంటే మనకి రెడీగా ఉంటుంది. అందులో కొంచెం అది కూడా 10 to 15 days లో అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైడ్ ఎక్స్పీరియన్స్. చాలా మందికి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక డ్రీమ్ బైక్, ప్లస్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్తారంటే మైలేజ్ అనేది తక్కువ వస్తుంది అని చెప్పేసి డిస్పాయింట్ చేస్తూ ఉంటారు బండి కొనుక్కుంటే రాయల్ ఎన్ఫీల్డ్. బట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు ఎప్పుడైతే నేను తీసుకున్నానో మీరు చెప్పింది ఏంటంటే 35 నుంచి 40 వస్తుంది అన్నారు. షూర్ గా వచ్చింది 35 నుంచి 40. అలా లోకల్ బండి నీట్ గా వాడటం బట్టే ఉంటుంది కదండి. మీరు కూడా వచ్చింది వచ్చింది మన షోరూమ్ వచ్చాను. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? మీరు వచ్చారు కాబట్టి అంటే మీరు కస్టమర్ పడుతుంది. డెఫినెట్లీ సార్. ఎగ్జిక్యూటివ్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఆ రోజు మార్నింగ్ వచ్చాను 10 ఆ టైంకి. మిస్టర్ ఆయన పేరు ఏంటంటే లక్ష్మణ్ గారు రిసీవ్ చేసుకున్నారు, మీరేమో తర్వాత రిసీవ్ చేసుకున్నారు. నేను నాకు తెలిసి 1 అయ్యేటప్పటికి మార్నింగ్ 10 నుంచి పేపర్ వర్క్ అంతా అయిపోయింది. 1 అయ్యేటప్పుడు నాకు డెలివరీ ఇస్తారు. సాయంత్రం రండి ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయింది. 1 అయ్యేటప్పుడు డెలివరీ ఇస్తారు. పైగా నేను కస్టమైజ్డ్ కలర్ కూడా అడిగాను. అది బ్రాంజ్, అది బ్రాంజ్ తీసుకున్నాను. సో అదొకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ద రైడ్ నేను యాజ్ ఎ రైడర్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బైక్ అనేది
ఒక వైబ్రేషన్ అనేది ఉండకూడదు. అసలు లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు వైబ్రేషన్ అనేది ఉండకూడదు. మనకు రీబాల్ ఎప్పుడైతే యూజ్ అవుతుందో అప్పుడైతే జీరో అయిపోతుంది. జీరో వైబ్రేషన్స్. నేను ఆల్రెడీ జీరో వైబ్రేషన్ గురించి వాటర్ బాటిల్ పెట్టుకుని కూడా ఒక వీడియో షార్ట్ చేశాను. నేను వాటర్ బాటిల్ పెట్టాను ఇంజిన్ మీద, ట్యాంక్ మీద, సీట్ మీద, సైడ్ లెగ్ మీద కూడా పెట్టాను. పెట్టి వీడియో చేశాను. అసలు ఎంత రేట్ చేసినా కూడా ఇలా బాటిల్ చిన్నది వస్తుంది కానీ వేవ్ ఇలా వేవ్ వస్తుంది కానీ బాటిల్ గ్లాస్ పడిపోవడం అనేది లేదు. అంటే ప్రీవియస్ ఉంది కదా సార్, అలా ముందైతే మనకి ఓల్డ్ బైక్స్ ఉంది కదా, BS4 అంటే వైబ్రేషన్ BS6 నుంచి కంప్లీట్ జీరో. రీబోర్న్ సార్, రీబోర్న్ అండ్ మోర్ ఓవర్ అంటే ఈ డిక్రీజ్ ప్రైస్ తో BS6 తో మీ హోప్ ఏంటి సార్? ప్రైస్ బైక్ సేల్ ఎక్కువ ఎక్కువ మనకి ఇప్పుడు రేపు 22 నుంచి కూడా మనకి ప్రైస్ అనేది వస్తుంది. 22 కూడా ఎక్కువ కాదు కదా. ఈ రోజు సెప్టెంబర్ 21, రేపు సెప్టెంబర్ 22 కూడా మనకి ఇంకా ఆల్రెడీ బుకింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. బుకింగ్స్ అన్ని చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే స్టార్ట్ అవుతుంది. 20,000 అంటే మాట కాదు కదా సార్. ఒక సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు. కొంతమంది డౌట్స్ ఉన్నాయండి, అది కూడా అంటే డౌట్స్ ఏంటంటే అంటే మాకు కొంతమంది అంటే టెక్స్ రోటాక్స్ వీటితో పాటు ఆఫీస్ లో కూడా ప్రైస్ బుకింగ్ లేదు. ప్రైస్ యాక్సరీస్ లో కూడా డిక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేనండి, యాక్సరీస్ దానియే కదా, మరి అది కూడా ఉంటుంది. అంటే ఫైనాన్స్ లో కూడా తీసుకోవచ్చు. తక్కువ డౌన్ పేమెంట్ తీసుకోవచ్చు. 99 Yes sir, you are also providing the finance to me. 95% ప్రొఫైల్ బట్టి సివిల్ స్కోర్ బట్టి ఉంటుంది కదా. సో ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? వచ్చి ప్రైస్ అనేది బిజినెస్ ఫస్ట్ టైం డిస్కౌంట్ అనేది ఎప్పుడు చూడలేదు సార్. దట్ ఈస్ ద రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పుడు కూడా డిస్కౌంట్ అనేది లేదు. ఎప్పుడు డిస్కౌంట్ ప్రైస్ బెనిఫిట్ అండ్ ఇప్పుడు మనకి ఇంకొకటి ఒక బైక్ కొన్నప్పుడు వాడు ఇన్సూరెన్స్ ఏంటంటే సర్వీసింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు కదా. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను, మీరు కూడా చెప్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ సర్వీస్ అయ్యింది, చాలా బాగుంది సార్. అక్కడ రిసీవ్ చేసుకోవడం కానీ కాకినాడ షోరూమ్ లో, కాకినాడ సర్వీసింగ్ సెంటర్ లో కూడా రిసీవ్ చేసుకోవడం కానీ అంత బాగుంది. సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు మనకి? కంపెనీ ఎన్ని సర్వీసులు సార్? కంపెనీ సర్వీస్ 4 ఇస్తుంది. 4 సర్వీస్ వరకు ఫ్రీ సర్వీస్. ఓకే సార్. అండ్ మోర్ ఓవర్ వారంటీ ఏదో ఉంటుంది కదా సార్? 3,000 లేదా 30,000 లేదా 3 years వరకు వారంటీ. 30,000 kilometers ఆర్ 3 years వారంటీ. నెక్స్ట్ వారంటీ చూసుకుంటే 7 years వరకు. 7 years వరకు 70,000 kilometers. ఎక్స్టర్నల్ వారంటీకి ఎంత ప్రైస్ పే చేయాలి? 3+4 అంటే దానికి ఒక 4,500 దాకా చార్జ్ చేస్తారు. 3 అయితే అప్పుడు 70,000 kilometers వరకు. 70,000 kilometers అంటే 7 years వచ్చాక 10 years 10,000 నుంచి ఏం తిరిగాడు అంటే అఫ్ కోర్స్ బాగా రైడ్ చేసి వాళ్ళు ఏమన్నా సంవత్సరానికి 20,000 తిరిగి. దీంతో పాటు కంపెనీ కూడా రోడ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. రోడ్ అసిస్టెన్స్ అంటే దానివల్ల మనం దిస్ ఇస్ ద బెస్ట్ బెనిఫిట్. ఇది రోడ్ ఏంటి సార్? రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది. ఎందుకంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్స్ అందరూ కూడా అది ఇంట్లో కూర్చుని ఎంత పెట్టుకుందాం అని అనుకోరు. ఎందుకంటే రైడ్ చేద్దాం, ఇండియా అంతా రైడ్ చేద్దాం, సిటీస్ రైడ్ చేద్దాం అని అనుకుంటారు. సో అలాంటి టైంలో బ్రేక్ డౌన్ ఏమైనా వస్తే మీరు రోడ్ సైడ్ నియరెస్ట్ షోరూమ్ నుంచి మనకి హెల్ప్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ ప్రైసెస్ ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం. అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఆల్సో అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. Thanks to watch the video, like the video, and thanks to Mr. Samsevarav, Kakinada Showroom Manager. Thank you. These are the accessories. These are the accessories.
accessories, and these are the bikes 350 classics. This is bullet. This is bullet. This is bullet too. ఇది కూడా bullet model. ఇవి జాకెట్స్, ఈ షోరూమ్ లో జాకెట్స్ ప్లస్ హెల్మెట్స్ ఎవ్రీథింగ్. ఇవి బ్యాగ్స్, మొత్తం బ్యాగ్స్, రైడర్ బ్యాగ్స్ అన్నమాట. రైడర్ షూస్ షోరూమ్ లో సర్పవరం షోరూమ్, సర్పవరం కాకినాడ సర్పవరం షోరూమ్. ఇవి వచ్చేసి హ్యాండ్ గ్లౌజెస్, ఇవన్నీ పర్ఫెక్ట్ కిట్ కి సంబంధించిన మొత్తం, రైడర్ కి సంబంధించిన మొత్తం ఎవ్రీ యాక్సెసరీస్ ఉంటాయి ఈ షోరూమ్ లో. హెల్మెట్స్ మోడల్ చూడండి, జాకెట్స్, హెల్మెట్స్, టీ షర్ట్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్. These are the two bikes. And the two bikes. Okay. And these are the helmets. This side helmets, మొత్తం jackets, everything. ఇంకా హెల్మెట్ కంప్లీట్ షోరూమ్. ఈ షోరూమ్ మేనేజర్ గారు సాంబశివరావు గారు. హంటర్ 350 ఇది. హెల్మెట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ప్రైసెస్, అబౌట్ ప్రైసెస్. వాట్ ఆర్ ద డిక్రీజ్డ్ ప్రైసెస్ ఆఫ్ విచ్ కేటగిరీ మోడల్స్, వాట్ ఆర్ ద ఇంక్రీజ్డ్ prices also we will discuss with the showroom manager Sam Sivravagar. Okay, these are the toys. సరదాగా ఇంట్లోకి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటాం అనమాట. అంటే ఇప్పుడు అల్మార్లో పెట్టుకోవడానికి, షోకేస్లో పెట్టుకోవడానికి, లుక్ కోసం. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం సార్ని, సాంబశివరావు గారిని, అబౌట్ ప్రైసెస్ అండ్ ఎవ్రీథింగ్. Okay, thank you.